నా పేరు డాక్టర్ వందన. నేను ఆశ్రమ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు డిస్కస్ చేసుకుందాము. ఆశ్రమ్ హాస్పిటల్లో గైనిక్ డిపార్ట్మెంట్లో చాలా రకాలు కండిషన్స్ గురించి మేము డీల్ చేస్తాము. జనరల్ ఆబ్స్టెటిక్ కేర్ అంటే గర్భిణీ స్త్రీలు, హై రిస్క్ ఆబ్స్టెటిక్స్ అంటే రక్తపోటు, షుగరు, హార్ట్ డిజీజు, ఫిట్స్ అలా వచ్చిన గర్భిణీ స్త్రీల్ని ఇవన్నీ స్పెసిఫిక్గా చూస్తాము. ఇది కాకుండా గైనిక్ సైడ్ చిన్నపిల్లలు ప్లస్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే మెనోపాజ్ తర్వాత వచ్చే వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం స్పెసిఫిక్గా డీల్ చేస్తాం. ఇందులోంచి ఒక మెయిన్ ప్రాబ్లం మనం రెగ్యులర్గా వినేది, పాపులేషన్లో జనరల్గా భయపడేది ఏంటంటే గర్భసంచి క్యాన్సర్ గురించి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీని గురించి డెఫినెట్గా ఎక్కడో అక్కడ వినుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒక మెంబర్ దగ్గర ఈ రిస్క్ అయినట్టు ఎక్కడో అక్కడ చూసుంటారు. ఈ పర్టికులర్ డిజీజ్ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ గురించి ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా డిటెక్ట్ చేయొచ్చు, ఎలా ప్రివెంట్ చేయొచ్చు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకుండా మనం అసలు దానికి ఏదైనా విధానం ఉందా, ప్లస్ ఒకవేళ వస్తే మనం ఏం ప్రికాషన్స్ తీసుకుంటే అర్లీగా దానికి ట్రీట్మెంట్ తీసుకుని కాంప్లికేషన్స్కి దాకా గురవ్వకుండా ఏం చేయొచ్చు అనేది మనం మాట్లాడుకుందాం. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భసంచికి 2 భాగాలు ఉంటాయి. ఏదైతే కింద భాగంలో అది మన ద్వారం ఓపెన్గా ఉంటుందో దాన్ని సర్విక్స్ అంటాం. ఈ చిన్న పార్ట్లో కణాలు మారుతూ ఉంటాయి. ఈ పర్టికులర్గా కణాలు మారుతున్నప్పుడు ఏదైనా క్యాన్సర్ ప్రొడ్యూస్ అయ్యే వైరస్ కానీ అటాక్ అయితే ఈ సెల్స్ అబ్నార్మల్ సెల్స్ కింద మారి క్యాన్సర్లోకి చేంజ్ మారుస్తుంది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? సో గర్భసంచి క్యాన్సర్ అనేది ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ దాని ప్రివెన్షన్కి. ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది. ఇప్పుడు మనం ఈ మధ్యన అంతా కరోనా వైరస్ అని చాలా వింటున్నాము. కానీ ఇది ఎప్పటి నుంచో ఉన్న ఒక వైరస్ ఏదైతే మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నదో అది హెచ్పివి వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్. దీనిలో చాలా టైప్స్ ఉంటాయి, కానీ మేజర్గా టైప్ 16, 18 అనే వైరస్లు మటుకు ఎక్కువగా క్యాన్సర్ చేయడానికి రెస్పాన్సిబుల్. అది కాకుండా సబ్ యూనిట్స్ 6, 11 అవి కూడా చాలాసార్లు క్యాన్సర్ కాజ్ చేస్తాయి. ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వైరస్ టైప్స్ వలన దీనికి సంబంధించిన వ్యాక్సిన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్స్ వల్ల చాలా శాతం మనం ఈ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ సాధారణమైన రోగమేనా? సర్వసాధారణంగా మహిళలలో ఇది వస్తుందా? మన స్టాటిస్టిక్స్ చూపిస్తున్నది మన దేశంలో ఇది చాలా చాలా కామన్. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఏడాదికి 5.7 lakh పేషెంట్స్ కొత్త వాళ్ళు కనబడుతున్నారు క్యాన్సర్. బట్ మన కంట్రీ ఒకటే ఏడాదికి 1.3 lakh పేషెంట్స్ కొత్త వాళ్ళు వచ్చేస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 1/4 వరల్డ్లో ఉన్న 1/4 క్యాన్సర్ కేసులు, సర్వైకల్ క్యాన్సర్ కేసెస్ మన కంట్రీలోనే ఉన్నాయి. అది కాకుండా ఈ 1.3 కొత్త కేసెస్లో మనకి 70,000 డెత్స్, ప్రతి ఏడాది కూడా 70,000 పీపుల్ చనిపోతున్నారు ఈ డిజీజ్ వల్ల. అంటే చెప్పాలంటే పర్ డే 185 పేషెంట్స్ ఆర్ డయింగ్. ఇంకా చెప్పాలంటే గంటకి 8 మంది, ప్రతి 8 సెకండ్లకి ఒక పేషెంట్ ఈ క్యాన్సర్కి గురవుతున్నారు. అంటే ఇది ఎంత ఎక్కువగా ఉన్నదో, దీని గురించి మనం కానీ ఏదైనా జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది మేజర్ కాజ్ ఆఫ్ టెన్షన్. ఇది లేడీస్కి చాలా జాగ్రత్త పడవలసిన విషయం. డాక్టర్ గారు, సాధారణంగా ఎవరిలో ఈ సర్వైకల్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది? సో ఈ వైరస్ ఆల్రెడీ ఉన్నా కూడా కొంతమందికి ఎందుకు ఎక్కువ రిస్క్ అవుతున్నది, కొంతమంది ఎందుకు సేఫ్గా ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది కామన్గా అర్లీ ఏజ్లో సెక్షువల్ యాక్టివిటీ మొదలెట్టినా, లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నా, లేదా కొత్త సెక్షువల్ పార్ట్నర్ వచ్చినా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. అలాగే చిన్న వయసులో డెలివరీస్ అయినా, ఫ్రీక్వెంట్ డెలివరీసు, అసలు గ్యాప్ లేకుండా డెలివరీస్ ఉన్నా, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు లైక్ హెచ్ఐవి పేషెంట్స్ అట్లా, లేదంటే బాగా లో సోషో ఎకనామిక్ స్టేటస్, హైజీన్ సరిగ్గా లేకపోయినా, శుభ్రత సరిగ్గా లేకపోయినా, అందుకని రిపీటెడ్గా అందరూ చెప్పేది అది శుభ్రత మెయింటైన్ చేయాలి అని చెప్పి, అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా జాగ్రత్త పడాలి. ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సో మెయిన్గా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ను ఎలా గుర్తించవచ్చు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే చాలాసార్లు మనకి ఏ వార్నింగ్ లేకుండా ఇది ప్రజెంట్ చేస్తుంది. అంటే పేషెంట్స్కి ఏ సిమ్టమ్స్ ఉండవు, అందుకనే వాళ్ళు ఏదైనా సిమ్టమ్స్ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇంపార్టెంట్ అనుకోరు జనరల్గా. అలాంటిది మనం మిస్ అయిపోతాం. బట్ ఎప్పుడైతే మనకి డౌట్ రావాలో అనేది చాలా ఇంపార్టెంట్. 2 చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఏంటంటే, ఒకటి బ్లీడింగ్ అబ్నార్మాలిటీ. ఏ ప్యాటర్న్లో తేడా వచ్చినా మన మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఆలోచించాల్సిన విషయం.
మామూలుగా మెన్సెస్కి మధ్యలో ఎప్పుడైనా బ్లీడింగ్ కనిపిస్తే అది అబ్నార్మల్. అలాగే బయటలో ఆగిపోయిన వాళ్ళు, మెనోపాజ్ వచ్చేసిన వాళ్ళు మళ్ళీ బ్లీడింగ్ కనిపిస్తే అది కూడా అబ్నార్మల్. మూడోది, ఎప్పుడైనా భార్యాభర్త కలిసాగా బ్లీడింగ్ కనిపిస్తున్నది అంటే అది తేడా. సో ఈ 3 రకాల ప్యాటర్న్స్ అబ్నార్మల్ బ్లీడింగ్లో బయటల మధ్యలో కానీ, మెనోపాజ్ అయ్యాక బ్లీడింగ్ కనిపించడం కానీ, భార్యాభర్త కలిసినప్పుడు కానీ బ్లీడింగ్ కనిపిస్తే జాగ్రత్త పడాలి. రెండోది అబ్నార్మల్ డిశ్చార్జ్. చాలా కామన్గా పేషెంట్స్ గైనకాలజిస్ట్ దగ్గరికి వైట్ డిశ్చార్జ్ అని వస్తారు. ప్రతి వైట్ డిశ్చార్జ్ ఏమీ క్యాన్సర్ కాదు, కానీ బాగా దుర్వాసనతో వచ్చే వైట్ డిశ్చార్జ్ ఏదైతే తగ్గట్లేదో, రిపీటెడ్గా ట్రీట్మెంట్ ఇస్తున్నా తగ్గట్లేదు అనే దాన్ని మనం ఆలోచించాల్సిన విషయం. అది సస్పిషియస్ సిమ్టమ్. ఇది మనం డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సింది. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ను ఎలా గుర్తించవచ్చు? క్యాన్సర్ డౌట్ ఉన్నప్పుడు ఆర్ ఇన్ఫ్యాక్ట్ అందరూ కూడా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల ఇది క్యాన్సర్ బయటపడుతుంది. దీనికి ఒక సింపుల్ టెస్ట్ ఉంది, ప్యాప్స్మియర్ అనే టెస్ట్. అది గర్భసంచి ముఖద్వారం నుంచి ఒక చిన్న ఐస్ క్రీమ్ స్పూన్ లాంటి స్టిక్ తోటి దాన్ని తీస్తారు. అండ్ ఆ సెల్స్ని దాని పథాలజిస్ట్ పంపిస్తే వాళ్ళు దాన్ని స్టెయిన్ చేసి చూస్తారు. ఇందులో కణాలు ఏదైనా తేడా కనిపిస్తే డెఫినెట్గా ఎక్కడి నుంచో కణాలు, అబ్నార్మల్ క్యాన్సర్ కణాలు కనిపిస్తున్నాయని కానీ మనం బయాప్సీ తీసుకుంటాం. అంటే ఒక చిన్న ముక్క పరీక్ష, ఆ గర్భసంచి కింద భాగం నుంచి చిన్న ముక్క పరీక్ష. అది ఎక్కడి నుంచి తీసుకోవాలని తెలియాలంటే కాల్పోస్కోపీ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. దాని ద్వారా ఎక్కడ అబ్నార్మల్గా ఉందో చూసి అక్కడి నుంచి చిన్న కణాల పరీక్ష చేస్తాం. ముక్క పరీక్ష చేసి దాన్ని రిపోర్ట్ బట్టి గర్భసంచి క్యాన్సర్ ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తాం. డాక్టర్ గారు, హెచ్పివి ఇంజెక్షన్ అంటే ఏమిటి? ఇది ఉన్నవారిలో ఎటువంటి రిస్క్ ఉంటుంది? సో ఈ పర్టికులర్ క్యాన్సర్కి వ్యాక్సిన్ అవైలబుల్. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో చాలా రకాల క్యాన్సర్స్ ఉన్నాయి, దేనికి కూడా ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు. ఇది ఫస్ట్ క్యాన్సర్ దేనికైతే మన వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉందో. సో ఇది మనకి ఎంత ఇంపార్టెంటో ఇది యూస్ చేసుకోవడం. ఈ వ్యాక్సిన్ ఎప్పుడు యూస్ చేసుకోవాలి, ఎవరికి వేయచ్చు, అండ్ దీని షెడ్యూల్ ఏంటి. సో ఈ వ్యాక్సిన్ అనేది 2 రకాల అవైలబిలిటీలు ఉన్నాయి ఇప్పుడు మనకి. సర్వారిక్స్ అని ఒకటి, అది బైవలెంట్ వ్యాక్సిన్, అంటే 2 రకాల హెచ్పివి వైరస్కి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. గార్డాసిల్ అనేది క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్, ఇందులో 4 సబ్ టైప్స్ ఆఫ్ హెచ్పివి వైరస్. సో 16, 18, 6, 11 అనే 4 సబ్ టైప్స్కి ఇది ప్రివెంట్ చేస్తుంది. ఈ 2 కూడా ఈ మన గర్భసంచి క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేస్తాయి. ఇది ఐడియల్ టైం ఏంటంటే 9 to 26 ఇయర్స్ బెస్ట్ టైము. ఎందుకంటే ఎంత చిన్న వయసులో వేయించుకుంటే అంత ప్రొటెక్షన్. ఈ వైరస్ బాడీలో దూరక ముందే మనం వేయించుకుంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఆబ్వియస్లీ ఒకసారి వైరస్ మన బాడీలోకి వచ్చేసాక ఏ వ్యాక్సిన్కైనా యూజ్ ఉండదు. సో మనం బెస్ట్ టైం ఎప్పుడు చెప్తామంటే 11 to 12 ఇయర్స్ ఏజ్ గ్రూప్ పిల్లలు వచ్చినప్పుడు అది బెస్ట్ టైం. బట్ ఈవెన్ దెన్ ఈ ఎంటైర్ రేంజ్లో కూడా 9 to 26 ఇయర్స్ ఆప్టిమల్ అయినా కూడా మన ఫాక్సీ గైడ్లైన్స్ ఏంటంటే, మన ఇండియాలో మన ఫాక్సీ అనే గైడ్లైన్స్ ఇస్తుంది గైనకాలజిస్టులకి. ఇది 45 ఇయర్స్ వరకు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నది. అంటే 9 to 45 ఇయర్స్ వాళ్ళ లేడీస్ అందరూ కూడా ఈ వ్యాక్సిన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా తీసుకోవాలి? సో అర్లీ ఏజ్లో అంటే 9 to 14 ఇయర్స్ వాళ్ళు మటుకు దీని 2 డోసెస్, 0 డోస్ అండ్ 6 మంత్స్కి ఈ షెడ్యూల్. వేరస్ ఆఫ్టర్ 14 ఇయర్స్ వాళ్ళు మటుకు 3 డోసెస్ తీసుకోవాలి. ఈ 3 డోసెస్ ఎలాగంటే, సర్వారిక్స్ అయితే 0, 1, 6 అంటే ఒకటి వాళ్ళు తీసుకుంటే 0 డోస్, 1 మంత్ తర్వాత 2nd డోస్, తర్వాత 6 నెలలకి 3rd డోస్. వేరస్ గార్డాసిల్ అనేది క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్ తీసుకుంటే 0 డోస్ ఇవాళ తీసుకుంటే 2 మంత్స్ తర్వాత 2nd డోస్, మళ్ళీ 6వ నెలకి 3rd డోస్. ఈ షెడ్యూల్ మటుకు ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఈ వ్యాక్సిన్ వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ విషయం గురించి ఎవరు భయపడనక్కర్లేదు. ఇప్పుడు లేటెస్ట్గా గార్డాసిల్ కంపెనీ వాళ్ళది గార్డాసిల్ 9 అని కొత్త వ్యాక్సిన్ వస్తున్నది. అది 9 టైప్ ఆఫ్ సబ్ టైప్స్కి కవర్ చేస్తుంది. అంటే ఇంకా ఎక్కువ కూడా వాడి ప్రొటెక్షన్ కవరేజ్ ఇంక్రీజ్ అయింది. అన్ఫార్చునేట్లీ మనకి ఈ వ్యాక్సిన్స్ గవర్నమెంట్ సప్లైలో లేదు, దానివల్ల ఇది అందరూ కొనుక్కోవాల్సి వస్తున్నది. అండ్ ఐ థింక్ కాస్ట్ వల్ల కొంత దీనికి చాలామంది ఆలోచించి తీసుకోరు. బట్ మన హెల్త్ గురించి ఆలోచిస్తే ఇది ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది, మనకి లైఫ్ టైంలో ఎంత సేవ్ చేస్తుంది అనే విషయం ఆలోచిస్తే మటుకు ఇట్ ఈస్ టోటలీ వర్త్ ఇట్. ఖచ్చితంగా అందరూ కూడా వాళ్ళ పిల్లలకి వ్యాక్సినేట్ చేయించుకోవాలి. చిన్నపిల్లల వయసులో కానీ పీడియాట్రిషియన్ చూస్తున్న వయసులో ఇప్పించేయడం బెస్ట్. ఆ టైంలో కానీ మిస్ అయ్యి ఉంటే తర్వాత అయినా ఖచ్చితంగా ఇది తీసుకోవాలి. ఎవరైనా తీసుకుని ఉండకపోతే 45 ఇయర్స్ లోపల ఉంటే ఖచ్చితంగా అందరూ కూడా ఇది తీసుకోవడం ఇంపార్టెంట్. డాక్టర్ గారు, సర్వైకల్ క్యాన్సర్ను ఎలా అరికట్టవచ్చు? సో ఐడియల్గా మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం బెస్ట్. ఇది రాకుండా స్క్రీన్ చేయించుకోవడం చాలా ఐడియల్. కానీ మనం ఎప్పుడైనా ఎవరైనా చేయించుకోక ఫస్ట్ టైం వాళ్ళ సిమ్టమ్స్ వచ్చాక వాళ్ళు ఇది బయటపడితే ఈ డిజీజు అసలు దీనికి ట్రీట్మెంట్ ఉందా, ఇది క్యూర్ అవుతుందా అని భయం నెక్స్ట్. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సర్వైకల్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే ఇట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్. సో ఇది స్టేజ్ బట్టి దాని అవుట్కమ్.
సో అర్లీ స్టేజ్లో గర్భకోశ వరకే ఆ క్యాన్సర్ లిమిట్ ఉంటే అది దాని సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ 90%. అంటే 5 years సర్వైవల్ అంటారు, అది ఆల్మోస్ట్ 90%. అదే సెకండ్ స్టేజ్లో గర్భసంచి కండ కొంచెం కిందకి వజానాలో కూడా వచ్చి కొంచెం పక్కకి కూడా స్ప్రెడ్ అయితే వాళ్ళ సక్సెస్ రేటు అబౌట్ 50 to 60% సర్వైవల్. అదే స్టేజ్ కిందకి ఇంకా థర్డ్ స్టేజ్కి వచ్చి క్యాన్సర్ ఇంకా కింద కూడా స్ప్రెడ్ అయ్యి బాగా సైడ్ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటే థర్డ్ స్టేజ్ అంటారు. అప్పుడు దానికి సక్సెస్ రేటు ఓన్లీ 30 to 40%. ఇంకా వైడ్ స్ప్రెడ్ స్టేజ్ 4 అంటే బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయ్యి మన గర్భసంచి నుంచి మూత్రసంచి, విరోచనం ద్వారం, లంగ్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోయినప్పుడు దాన్ని స్టేజ్ 4 అంటారు. అది హార్డ్లీ 15%. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అడ్వాన్స్ స్టేజెస్లో ఉన్న డిజీజ్కి సర్వైవల్ రేట్ బాగా తగ్గిపోతుంది. కాబట్టి అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు అవుతుంది? మనం రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకుంటేనే ఏదైనా అర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవుతుంది. ఒకసారి డిటెక్ట్ అయితే మటుకు ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు మనకి సైన్స్ చాలా డెవలప్ అయింది. ఆన్కాలజిస్ట్ దీన్ని రకరకాల మెథడ్స్లో సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి, లేకపోతే రేడియేషన్ ఉన్నది, కీమోథెరపీ ఉన్నది. సో అర్లీ స్టేజెస్లో మటుకు ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్లో కొన్ని కండిషన్స్ వరకు సర్జరీ చేయొచ్చు. దీన్ని రాడికల్ హిస్టెక్టమీ అంటారు. బట్ రేడియేషన్ అనే ఆప్షన్ మటుకు అన్ని స్టేజెస్లోనూ ఇవ్వచ్చు. లేట్ స్టేజెస్లో మటుకు సర్జరీ కుదరదు, ఓన్లీ రేడియేషనే చేయడానికి